హాయ్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ దాటింది. ఇంతవరకు వాళ్ళు ఇట్లాంటి చేంజెస్ తీసుకొచ్చారు. ఇంతకు ముందున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని ఏ విధంగా పాలించింది, ఇప్పుడు బీజేపీ రేస్లో ఉందా లేదా తెలంగాణలో, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు అండ్ కొన్ని మనకి తెలియని ఇంటర్నల్గా పార్టీలో మాత్రమే అందరూ అనుకునే కొన్ని మాటలు ఇవాళ తెలంగాణ మొట్టమొదటి ఎంబీసీ చైర్మన్ శ్రీ తాడూరు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ఆనంద్. సార్, మీరు ఒక పొలిటీషియన్, లాయర్, బీసీ సంఘాలకు చాలా వాటికి నాయకుడిగా పనిచేశారు. ఇప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకోగానే టీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మీరు తెలంగాణ రావడానికి ముందు నుంచే కూడా టీఆర్ఎస్లో ఉన్నారు. మీకు ఆ నాయకులు ఎలా ఉంటారో తెలుసు, ఆ పార్టీ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసు. బట్ స్టిల్ వై డిడ్ యూ చూస్ టు కమ్ టు బీజేపీ? ఆనంద్, ఫస్ట్ ఇంటర్వ్యూ నీతో కాబట్టి మీరు ఆ ప్రశ్న ఇచ్చినట్టున్నారు. అనేక ఛానల్స్లో ఆల్రెడీ నేను చెప్పాను. ఐఎమ్ నాట్ ఏ పైరవికార్. ఓకే, నేను ఒక పెట్టుబడిదారుని కాదు. నాకు వారసత్వ రాజకీయాలు లేవు. మా తాత సాదా సీదా ఒక కుమ్మరివాడు, మా నాన్న ఒక బడిపంతులు, నేను ఒక చదువుకొని లాయర్ అయినా, లీడర్ అయినా. దిస్ ఈజ్ మై హిస్టరీ. నాకు వేరే అలవాట్లు రాలేదా? కాంట్రాక్టర్స్ కానీ, అవినీతి కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఫస్ట్ నా జీవితంలో తెలుగు విద్యార్థి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ప్రయాణం మొదలుపెట్టాను. తెలుగుదేశం పార్టీలో ఓనమాలు అక్కడే దిద్దాను. బ్యూటిఫుల్ పార్టీ ఫర్ బీసీస్. అండ్ చదువుకున్న వాళ్ళకి ఎన్టీ రామారావు గారు చాలా బాగా అప్పుడు ప్రోత్సహించేది. ఆ టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను. కాబట్టి అదే భావజాలంతో ట్రావెల్ అయ్యాను. ఆ తర్వాత లాయర్గా, తర్వాత చిన్ననాడు మా ఫాదర్ టీచర్ కాబట్టి 1969 ఉద్యమం, రజాకార్ల ఉద్యమం, రజాకార్ల మీద పోరాటాలు అప్పుడు జరిగినటువంటి అవన్నీ కూడా టీచర్గా ఉండి మాట్లాడుతున్నప్పుడు విని కొంత నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటా. సో కాబట్టి అట్లా ఆ భావజాలంతో ఉన్నప్పుడు ఒక లాయర్గా చేస్తున్నప్పుడు తెలంగాణ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవబోతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. పొలిటికల్ సిస్టంలో తెలంగాణ తెస్తా అంటున్నాడు అని ది దెన్ ఎక్స్ మినిస్టర్ సురేందర్ రెడ్డి గారు అని ఒక అతను ఉండేది. ఆయన నాకు గురువులాగా. ఆయన మళ్ళొకసారి మనం ఉద్యమంలో ఇట్లా స్టార్ట్ అవుతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కొద్దిగా నువ్వైతే మొండిగా పోరాడుతావురా రా అని అంటే, నేను ఇమీడియట్గా పార్టీ ఫార్మేషన్ కంటే ఒక 3 నెలల ముందు నుంచే కేసీఆర్ గారితో ఈ చర్చలు అవి అన్నీ ట్రావెల్ చేశాను. సో జలదృశ్యంకి వెళ్ళి ప్రయాణం మొదలైంది అనుకుందాం అఫీషియల్గా. ఆ రోజు నుంచి తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం తప్ప ఈ రాజకీయంగా పవర్లోకి వస్తాం, ఈ పదవులు ఇవన్నీ ఉంటాయి. లైఫ్ అంబిషన్ ఉంది నాకు, ఎమ్మెల్యే చట్టసభలో అడుగు పెట్టాలని. ఇట్స్ నాట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆర్ పార్లమెంటు, ఎంపీఆర్ రాజ్యసభ అవ్వాలని ఉంది. కానీ నాకు జ్ఞానోదయం విద్యార్థి దశలో జై అని జై కొడితే, ఓ నాయకుని వెనక తిరిగితే, పార్టీలో పనిచేస్తే అయిపోతామనే కలలలో ఊహా లోకంలో విహరించి ఆ తర్వాత ఒక్కొక్క ఆటుపోట్లు కొడతా ఉంటే అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఓహో పాలిటిక్స్ అంటే కొంత మేరకు మనకు నమ్ముకున్న వాళ్ళే మోసం చేయడం, పార్టీలు కూడా కొంత మేరకు కులాలు, పెట్టుబడిదారులు, వారసత్వాలు ఇవన్నీ ఉంటాయి అనేది తెలియవచ్చేసరికల్లా నాకు టైం పట్టింది. సో అందుకు కొంత చాలా లాంగ్ పీరియడ్ ట్రావెల్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వస్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కాళేశ్వరం కూలిపోయిన ప్లేస్ నేను చూశానో పోయి అక్కడ స్వయంగా ఆ పిల్లర్లు మునిగిపోవడం, అసలు దేశానికి ఒక ఇంత పెద్ద ప్రాజెక్టు, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు, ప్రజలు చెమటోడ్చి సబ్బులు ఉప్పులు కొంటే వచ్చే డబ్బులు ప్రజాధనం ఖజానాలో పెట్టి ఓ ధర్మకర్తలాగా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ప్రజలు జీతాలు ఇచ్చి, సౌకర్యాలు ఇచ్చి, కార్లు ఇచ్చి అవన్నీ ప్రజలే కడతారు అన్నది మీకు తెలియదు కాదు. ప్రతి పైసా ప్రజలు కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ పేడ్ అమౌంట్తో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అన్నిచ్చి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టు అంటే అవన్నీ కూలిపోయి ఈరోజు కూలిపోవడం, అది అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం నన్ను బాధించింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి కేసులలో వాళ్ళు ఇంత కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసులు కానీ,
లేదా కవిత గారి లిక్కర్ కేసులు కానీ, ఆ తర్వాత పార్టీ విధానాలలో కూడా కష్టపడ్డ కార్యకర్తలు కాదని, తెలంగాణ ఉద్యమం కాదని, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళని కాదని మా ఈపులు ఎవరైతే వలగొట్టిరు అప్పుడు మంత్రులుగా ఉండి, లీడర్స్గా ఉండి, సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన లీడర్స్ అందరినీ తెచ్చుకొని చుట్టూ పేర్చుకొని ఆయన ఒక పెద్ద రాజకోట నిర్మించుకున్నాడు. ఆ రోజు కూడా అన్నా నేను, నేటి ఫిరాయింపులు రేపటి ఫిరంగులై ఈయన మీదకే వెళ్తాయని అన్న. ఆయన ఎవరెవరిని చేర్చుకున్నారో మళ్ళా కడియం శ్రీహరి లాంటి వాళ్ళు అనేక మంది మళ్ళీ ఈయనని మోసం చేసి వెళ్ళిపోయారు. మేమేమో పునాది రాళ్ళలాగా లోపల భూమి లోపల ఉండి మసులుతూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో దేవాన్ని నుంచి ఉన్న వాళ్ళం ఓ పునాది రాళ్ళలాగా ఉన్నాం. లాస్ట్కి ఆయన వేసుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎగిరిపోయింది మొన్న. మేము పునాది రాళ్ళం కూడా ఉద్యమ ద్రోహులు అందరికీ నా మంత్రి పదవులు గట్టబెట్టిండు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు, కార్పొరేషన్లు ఇచ్చిండు, అనేక పదవులు కానీ అనేక రకం ఇది చేసి అవన్నీ చేసినప్పుడు ఇక అప్పుడు అనిపించింది నాకు, ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అటుకులు దీన్ని పనిచేసిన వాళ్ళల్లో మేము ఉన్నాం కదా, ఈరోజు ఆయన కుండలో బువ్వ ఉంది కదా, ఆయన కుండలో బువ్వ కలిగినప్పుడు ఉద్యమ కార్యకర్తలకు పెట్టాలి కదా. అనేక మంది ఉద్యమకారులకు ఒక్క ఉద్యోగాలు ఇవ్వలేదు, పోనీ పొలిటికల్ సిస్టంలో నీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వలేదు, పోనీ కేసులన్నా కొట్టేసినామంటే కొంతమంది ఎస్ఐ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు పిల్లలు ఇప్పటికీ పాపం ఎస్ఐ జాబ్ కొట్టిరు, సెలెక్ట్ అయ్యారు, కానీ కేసుల వల్ల అయిపోయినాయి. సో ఇటువంటి అనేక మంది యువతని ఆ పార్టీ మోసం చేయడం ఇవన్నీ బాధించి నాకు పార్టీ మారాలని. కేసులు తీయలేదండి తర్వాత పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత? పార్టీ పవర్లోకి వచ్చిందో ఆ కేసులు తీయలేదా? కొన్ని తీయలేదు, కొంతమంది తీశారు, కొంతమంది తీయలేదు. సో ఆ తర్వాత పార్టీ మారాలనుకున్నాను. పార్టీ మారినప్పుడు ఆలోచిస్తాను, డెఫినెట్గా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒక లైఫ్లో ఒక అంబిషన్ కూడా ఉంది. చట్టసభలో ఇప్పుడు ఇక్కడికి మైకుల దగ్గర మాట్లాడేది అదేదో అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడితే ఆడ ఆనంద్ లాంటి స్పీకర్లు ఉంటే బల్లలు గుద్ది మాట్లాడడం అనుకో, ప్రజల కోణంలో మాట్లాడితే ఆ వాయిస్ రావట్లేదు. ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నారు ఇప్పుడున్న మంత్రులు. ఎవరైతే మంత్రి ఉంటాడో వాళ్ళకే కార్పొరేట్ కాలేజీలు ఉండే, ఎవరైతే మంత్రి ఉన్నారో వాళ్ళకే ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి, ఎవరైతే మంత్రి ఉన్నారో వాళ్ళకే కార్పొరేట్ వైద్యాలయాలు వచ్చాయి. ప్రభుత్వం అందియాల్సిన విద్యా వైద్యంలో కూడా ఆ బిజినెస్లలో వ్యాపారవేత్తలనే తీసుకొని మంత్రులను చేసినాక అవి ఫర్డబుల్ వెళ్తాయా, లేకపోతే ప్రభుత్వ విద్యా వైద్యం చాలా గొప్ప ఘనంగా ఊరికి వస్తాయా? కానీ మీరు ఇవన్నీ చెప్తున్నా. ఓకే, మీరు అనొచ్చు నేను ఎందుకు కాంగ్రెస్ పోయినా అనేది కొంత చెప్పాలి కాబట్టి ఇదంతా నేరేషన్ చెప్పిన. కాంగ్రెస్ వైపు చూసినప్పుడు నాకు దాని చరిత్ర చదువుకున్నప్పుడు మోసాల అంటే ఒక పుట్టలోంచి పాములు వెళ్తాయి చూడండి, ఆ రకంగా నెహ్రూ గారి చరిత్ర చదివినా, ఇందిరాగాంధీ గారి చరిత్ర చదివినా, రాజీవ్ గాంధీ గారి చరిత్ర చదివినా, ఎందులో చూసినా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి నాకు కనిపించింది. అంటే ఒకటి ఓబీసీ యాంగిల్ కావచ్చు, లాయర్గా నాకు రాజ్యాంగం పట్ల అభిమానం ఉంటుంది కాబట్టి రాజ్యాంగాన్ని కూడా అనేక మార్లు మార్చిన వాళ్ళు, దాన్ని దుర్వినియోగపరిచిన వాళ్ళు, అదంతా ఇన్ డీటెయిల్ చెప్తాను. ఎమర్జెన్సీ కానీ లేకపోతే 356 ఆర్టికల్, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడాలు, అనేక పొలిటికల్ డిబేట్ మీరు ఎప్పుడన్నా చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని ఏ రకంగా వాళ్ళు ప్రియంబుల్ కూడా మార్చినారు, ఏది దాంట్లో సెక్యులరిజం, సోషలిజం అని మార్చి అవన్నీ సంఘటనలు. ఒకటి ఓబీసీలకి సెన్సస్లో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నదాన్ని తీసేసి నెహ్రూ గారి కాలంలో బీసీలను చేస్తే దేశం విచ్ఛిన్నమైపోతుంది అనడం, ఆమె మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆమె తొక్కిపెట్టడం, కాకా కాలేకర్ కమిషన్ వాళ్ళు నెహ్రూ తొక్కిపెట్టడం, ఇవన్నీ వెరసి కాంగ్రెస్ పార్టీలో నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తే కూడా ఆ బట్టలు, హావభావాలు, వాళ్ళ డ్రెస్సింగు, వాళ్ళ కబ్జాలు, లేకపోతే లీడర్స్గా వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు, ఇదంతా ఒక పెద్ద పైరవికారుల పార్టీ లాగా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ లేదు, కొంత దేశభక్తితో పనిచేస్తున్నటువంటి పార్టీ. మోడీ గారు ఈ మధ్యన తీసుకొచ్చిన 370 ఆర్టికల్ కానీ అనేక సంస్కరణలు కానీ, నేను లాయర్ కూడా ఎప్పుడు ఏ పుస్తకం చదివినా దిస్ యాక్ట్, దిస్ సెక్షన్, దిస్ ప్రొవిజన్ ఎక్స్క్లూడింగ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని వచ్చేది. అరే మన దేశంలో ఉన్న రాష్ట్రంలో ఈ చట్టం అక్కడెందుకు పనిచేయదురా అని చదివేటప్పుడు ఊకే డౌట్లు వచ్చేది. ఇప్పుడు మోడీ గారి విధానాలు, తర్వాత దేశం కోసం కొంత పనిచేయాల్సినటువంటి అవసరం, నేను కొంత సాక్రిఫైజింగ్ నేచర్లోనే బీజేపీకి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తెలియదని కాదు, బాగా పరిచయం, మంచి పరిచయం. ఇటువంటి టీవీ డిబేట్లో మీ అసొంటి జర్నలిస్టుల ముందు మేమిద్దరం ప్యానెల్లో కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళమే. కానీ ఎందుకో నాకు అక్కడ ఆ రకంగా పోబుద్ధి కాలేదు.
కానీ మీరు ఆల్మోస్ట్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ 9 ఏళ్ల పాటు పార్టీలోనే ఉన్నారు. 9 ఏళ్ల పైచులకే ఉన్నారు. మీకు 9 ఏళ్ళు ఎట్లా పార్టీ పుట్టినాడు నుండి 2001 పవర్లోకి వచ్చిన తర్వాత పవర్లోకి వచ్చి. ఎస్. మీకు ఫస్ట్ టర్మ్లో అర్థం కాలేదా? ఫస్ట్ టర్మ్లో ఆనంద్ గారు ఒకటి, నువ్వు నేను ఇప్పుడు పరిచయం అయినావు, నీతో సోపత్ చేస్తా, నువ్వు మంచి మాటలు చెప్పబడుతుంది, కష్టపడి ఏదో చేస్తావు, నువ్వు మీడియా జర్నలిస్ట్గా నేను లీడర్ని తయారు చేస్తా, నేను జర్నలిస్టుని, నీకు అనేక వీడియోలు తీస్తా, ఇవి తీస్తా ఏదో అంటాం, నేను నమ్ముతాం. ఓ 6 నెలలు సోపత్ చేస్తే కదా నువ్వు చీటింగ్ చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, మాకు అన్యాయం చేస్తావా, మంచి చేస్తావా అనేది తెలిసేది. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ఉద్యమం వేరు, అది అందరూ సకల జనులు పోరాటం చేసినారు, ఆ ఉద్యమ దృశ్యాలు వేరు, దాని చరిత్ర వేరు, అది మనం మళ్ళొకసారి చర్చ చేద్దాం. ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి 5 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని స్థిరమైన ప్రభుత్వం ఉండకుండా సమైక్యాంధ్రులు కుట్రలు చేస్తున్నారని చెప్పడం, మంచోడో చెడ్డోడో ఫస్ట్ అయితే తెలంగాణ నిలదొక్కోవాలి, ఆ ప్రభుత్వం ఎటువంటి ఆటుపోట్లు రావద్దు, మనకు ఆయన ఏం చేయకపోయినా పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే రేపు అవుతాం, కానీ తెలంగాణ బాగుండాలి కదా అని నిజంగా సిన్సియర్గా అనేక మంది ఉద్యమకారులు, నేనొక్కని కాదు, ఆ పార్టీలో ఇప్పుడు అనేక మంది నాలాంటి లీడర్లు అనుకొని దాంట్లో అసహనంగానే ఆయన ఎంబడి కంటిన్యూ అయినాం. సో ఆ తర్వాత మాకు సెకండ్ టర్మ్లో అవసరం లేదు కదా, ఈ ఉద్యమ ద్రోహులు అందరినీ తీసుకొని పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తన ఓన్ సైన్యాన్ని తన నాయకులను తాను తయారు చేసుకుంటే టీడీపీ లాగా ఎంత స్ట్రాంగ్ పార్టీ అయ్యేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంపెనీ ఇండస్ట్రీ ఇది నాయకులను తయారు చేసే ఇండస్ట్రీ కాదు అని మాకు తెలిసేసరికి ఆ టైం పట్టింది. ఎప్పుడైతే ఈ అవినీతి కూడా బయటకు తెలంగాణను ముంచే మమ్మల్ని ముంచే, ఇంకా గాడ ఉండి ఏం చేద్దాం, ఇంకా అట్లనే ట్రావెల్ చేయమంటారా? జన్మ వృధా కావద్దు కదా. ఏమో నాకు తెలిసిన కాడికి నాకు ఒకటే జన్మ, వేరే నేను ఊహాగానాలను నమ్మను. ఈ ఉన్న జన్మలనే మనం కొంత మేరకు ప్రజలకు దగ్గర అవ్వాలంటే కొంత ఏదో రకంగా మనం మంచి పార్టీలో ఉంటే మంచిది, మంచి నాయకుల కింద ఉంటే. కేసీఆర్ గారి పార్టీలో ఉంటే ఏముందండి, బీఆర్ఎస్లో సబ్జెక్టు పోవాలి, కాళ్ళు మొక్కాలే, లేకపోతే ఆయన దర్శనం కావాలి. ఆ దర్శనం ఏడుకొండల వాడి దర్శనం అన్న అవుతుంది కానీ 10,000 ఖర్చు పెడుతున్నావు లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు కానీ ఈయనది దర్శనమే కరువైపోయాయి. కాబట్టి తన పిల్లల్ని తానే పాము మింగినట్టుగా తన ఉద్యమకారులని తానే మింగడం, సో మమ్మల్ని అందరినీ కూడా పట్టించుకోకపోవడం, హైఫై తిరగడం. సో ఇక వాళ్ళు ఇక ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు, వాళ్ళ ప్రగతి భవన్లు, బెంజ్ కార్లు, బంగ్లాలు వచ్చిన తర్వాత మేము ఎవరం కనిపించలే. సో అది ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ఆనంద్ గారు ఇంత అంత చదువుకున్న వాళ్ళం, మానవులం, ఇంత జ్ఞానం ఉంది, అట్లనే పడి ఉండమంటారా? అలా ట్రాన్స్ఫార్మ్ చెందినాం, తప్పేం లేదు కదా. ప్రజలకు సేవ చేయడానికి ఏ వేదిక అయితే కొంత మెరుగైన వేదిక నాకు బీజేపీకి అనిపించింది కాబట్టి పోయినా. సార్ ఇప్పుడు మీ యాజ్ ఎ బీసీ లీడర్, ఓకే, మీకు టీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక్కటి కాదు, 2 కాదు కదా. బీసీలను నిండా ఉంచింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒకటి, రాజ్యాధికారంలోకి బీసీలు రావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయా, ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వకపోయా, ముఖ్యమంత్రి పదవి అయితే జీవితకాలం ఆ పార్టీలో సాధ్యం కాదు. ఆయన కొడుకో, ఆయన బిడ్డనో, ఆయన మన్మడో రేపు ఇమాన్షు దాకా వస్తుంది తప్ప బీసీల దాకా రాదు. వాళ్ళ వెనకాల బీసీలు ఉండి ఎంత పోరాటం చేసినా ఎన్నటికీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదు. మంత్రివర్గం మీరు చూసిరు, మొత్తం ఆయన కులాలకు, ఆయన బంధువులకు, ఆయన ఇంట్లోనే 4 అయిన తర్వాత ఇక ఓబీసీల దాకా మంత్రివర్గంలో వస్తుందా? ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోతే అంటే లెజిస్లేచర్ లో ఓబీసీలను చంపాడు, ఎగ్జిక్యూటివ్ లో ఓబీసీలకు ఫోకల్ పాయింట్స్ ఇవ్వకుండా మొత్తం ఆయన బంధువర్గాన్ని నింపుకున్నాడు. ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్ లో బంధువర్గం అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడున్న ఐపీఎస్లు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, శ్రావణ్ రావు మొత్తం ఈ రకంగా పెట్టుకొని ఏం చేసిరో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశం అంతా చూస్తూ ఉంది. ఇవాళ ఎంత అనైతిక చర్యకు పాల్పడ్డారో. ఇక జుడిషియరీలో నీకు జీపీలు, అడ్వకేట్ జనరల్ అన్నీ కూడా వాళ్ళ బంధుగణానికే ఇచ్చుకున్నాయి. మీరు అలా అంటే ఇప్పుడు మనకి ఒక బీసీ ప్రధానమంత్రి 3 టర్మ్ల నుంచి ఉన్నారు. బీజేపీ పార్టీ బీసీలకు చేసింది ఏముంది అంటే మీరు ఏం చెప్తారు? ప్రధానమంత్రిని చేసింది బీజేపీ పార్టీ. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సాధ్యమా? ఒక ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ ముత్తాత నెహ్రూ, నాయనమ్మ ఇందిరా, వాళ్ళ మదర్ సోనియా గాంధీ గారు బ్యాక్ ఎండ్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. దాంట్లో సాధ్యమే కాదు. మీకు ఆ డమ్మీ పోస్ట్ ఏదని ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. బీజేపీ వల్ల దేశ ప్రధాని 3 సార్లు పెట్టగలిగినాం. కానీ కామన్ మ్యాన్కి, ఒక కామన్ బీసీ మనిషికి
జరిగిన బెనిఫిట్ ఏంటి అంటే ఏం చెప్తారు? సార్ ఇవాళ ఎన్సిబిసి అని నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఎవడన్నా కులాల పేరుతో అట్రాసిటీస్ ఉంటే వాళ్ళ నాలుక ఎవడన్నా ఈ కులం అంటే పేర్లు మీకు ఓ సాకలైన ఎగరా, ఇంకా చెప్పాలంటే ఓ మంగళోడ ఎగరా, ఓ సాగలోడ ఎగరా, ఓ కుమ్మరోడ ఎగరా, లేకపోతే ఊళ్ళల్లో ఇటువంటి భాషలు మాట్లాడితే అట్రాసిటీస్ కేసు పెట్టడానికి రాజ్యాంగ భద్రత కల్పించింది ఎన్సిబిసికి. సార్ కులాల పేరుతో అట్రాసిటీస్ ఉన్నాయి మాకు. ఇంకా ఎస్సీ ఎస్టీల కంటే అగమ్య గోచరంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. సార్ మన దేశంలో బీసీ జనాభా ఎంత పర్సెంటేజ్ ఉంటారు సార్? మొత్తం యావరేజ్గా 1931లోనే మనకు 52% తేలిందండి. ఈ రోజుకి అది 60-65% పోయి ఉంటుంది. మోస్ట్లీ 65-70 దాకా కూడా వెళ్ళొచ్చు. 70% జనాభా ఉన్న బీసీలని ఇంకా మైనారిటీసే అని మన దేశంలో ఇన్నేళ్ల తర్వాత 80 ఏళ్ల తర్వాత కూడా అనుకోవాల్సి వస్తుంది. మైనారిటీస్ ఇన్ ద సెన్స్ తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఏది మన జెనోసైడ్కి గురి కాకుండా చూసేటటువంటి జాతులను కాపాడుకోవడానికి మైనారిటీస్ అంటారు. మెజారిటీగా ఉండి కూడా అన్యాయానికి గురైనారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్. అట్రాసిటీస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు దూషణలు, కులం పేరుతో సంబోధనలు, అనేక అట్రాసిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని నిర్మూలించడానికి ఈరోజు బీజేపీ పార్టీ. ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఎందుకు రావట్లేదు అంటారు వీళ్ళకి? ఇంకా సార్ ఎడ్యుకేషన్ 60 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది కదా ఈ దేశాన్ని. ఎడ్యుకేషన్ పెట్టిన పెట్టుబడి ఎంత? తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి టైంలో పెట్టిన బడ్జెట్ ఎంత? ఇండియా హ్యాస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇర్రిలవెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ టిల్ డేట్. లాస్ట్ 10-11 ఏళ్ళ ఇంటర్నేషనల్ మీరు అన్ని దేశాలతో కంపేర్ చేయండి. బీజేపీ పవర్లో ఉన్నా కూడా, ఆ ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినా కూడా, ఆ మధ్యలో బీజేపీ వచ్చిపోయినా కూడా స్టిల్ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఇర్రిలవెంట్. బయట ప్రపంచంలో 10 years లో ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎన్ని నవోదయ స్కూళ్ళు లెక్క చెప్పమంటే చెప్తా. బీజేపీ కానీ మీరు కాంగ్రెస్ చేయలేదు కాబట్టి మనం చేయాల్సి వచ్చింది కదా. సిస్టమ్ మారలేదు కదా సార్. ఇంకా మారాలి. దాన్ని 60 ఇప్పుడు 75 ఏళ్ళు అయిందండి స్వాతంత్రం వచ్చి. ఈ 60 ఏళ్ళ కంపు ఈ 10 ఏళ్లలో తీర్చగలుగుతారా? ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, అందులో మన పాపులేషన్ 140 కోట్ల జనాభా కదా. పెరుగుతూనే పోతున్నారు. మరి దాన్ని చేయాలంటే కొంత మేరకు టైం కావాలి కదా. అక్కడికి మనం అడ్రస్ చేస్తూ ఉన్నాం. ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ పాలన మీకు ఎలా అనిపిస్తుంది జనరల్గా? అట్టర్లీ ఫెయిల్ అయినారు. ఏ టాపిక్స్లో ఫెయిల్ అయ్యారంటారు? సంక్షేమంలో ఫెయిల్ అయినారు, అభివృద్ధిలో ఫెయిల్ అయినారు. దెర్ ఈజ్ నో సింగిల్ ప్రాజెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జీరో, సంక్షేమం జీరో. ఎక్కడుంది? మాటలతో కేటీఆర్ని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని తిట్టడం, హౌలగాళ్ళని తిట్టుకోవడం, వెనకలు బీక్కోండి అనేది, నాదేం బీక్కుంటావు, నీదేం బీక్కుంటావు, మొత్తం ఎట్లా చేస్తున్నారంటే అసలు వాళ్ళ భాష. సార్ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి వీళ్ళ దగ్గర నుంచి వాట్ ఆర్ ద పార్టీ ఇట్ మైట్ బి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవనండి, తెలుగుదేశం అవనండి, ఇక్కడ మనకున్న 3 పార్టీలు అవనివ్వండి, దీనికి యాజ్ పర్ లా ఎట్లాంటి చెక్ పెట్టలేమంటారా? యాజ్ పర్ లా డిఫమేషన్స్ ఉంటాయి ఇటువంటి వాటికి. దానికన్నా ముందు నేను మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా, మీడియా ముందుకు రావాలి. అటువంటి ప్రసారాలు చేయొద్దు. అట్లీస్ట్ వెనకటే బీప్ సౌండ్లు పెట్టేది, అది కూడా పెట్టట్లేదు. బీప్ సౌండ్లు పెట్టకపోగా థంబ్నెయిల్స్లలోనే ఇవాళ దానికే విలువిస్తున్నారు. సో ఐఎమ్ క్వశ్చనింగ్ మీడియా ఓన్లీ. ఆ భాష వింటుంటే చాలా జుగుప్సాకరంగా, మనల్ని వీళ్ళ పాలించేది. ఎస్, అంటే ఇట్లాంటి నాయకులు రేపొద్దున మన పిల్లలకి ఆదర్శవంతులు అవుతారా, వీళ్ళ గురించి తర్వాత చదువుకుంటామా మనం అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక కేటీఆర్ అమెరికాలో చదివొచ్చి ముఖ్యమంత్రిని హౌలాగాడు అంటే, రేపు పౌరులందరూ కూడా ముఖ్యమంత్రులని, ఇట్లా కాన్స్టిట్యూషనల్ పోస్టులని, ప్రధానమంత్రి పోస్టులని, ఇటువంటి వాళ్ళని ఆ రకంగా అనొచ్చు? లేదు అసలు అనొచ్చా? ఎంత శత్రుత్వం ఉన్నా కానీ మ్యూచువల్ రెస్పెక్ట్, నా ఏం బీక్కోలేవురా అనడం ఏంది అది? అసలు ఆ భాష ఏంది? కేటీఆర్ గారి నోటి నుండి నేను ఇది ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలే. ఓలే రేవంత్ రెడ్డి అన్న ఆయనని తప్పు పెట్టాలి కదా, ఒకరి మీద తప్పు ఉంచాలి కదా. అవును, దాన్ని నువ్వు ఆయనకు రెట్టించిన పదజాలంతో నువ్వు అన్నప్పుడు ఏమైపోయింది? ఆయనకి ఇంకా తేడా ఏముంది? మనకి తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ యాక్చువల్లీ రేస్లోనే లేదు లాస్ట్ 2 months వరకు. అవును, కానీ ఒక బీసీ నాయకుడైనా బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా పెట్టడం వల్ల ఎఫెక్ట్ పడలేదంటారు ఎలక్షన్స్లో?
సార్ ఫస్ట్ ఆ పదజాలం తప్పు. బండి సంజయ్ గారిని తీసేయడం అనేది తప్పు. ఒక పార్టీలో సోల్జర్స్ని ఏం చేస్తారంటే ఫీల్డ్ అక్కడక్కడ, మీరు క్రికెట్ ఎప్పుడు చూడలేదా అండి? ఆనంద్ గారు చూసినారు కదా, కెప్టెన్ ఏం చేస్తాడు, ఎవరు ప్రతి బౌలింగ్ కి ఎవరి స్ట్రెంత్ ని బట్టి వాళ్ళని ఒక్కొక్క బాల్ కూడా చేంజ్ చేస్తారు. మీరు ఫైనల్ వరల్డ్ కప్ లో ఒక బాల్ కూడా ఫీల్డింగ్ ఆపి చేంజ్ చేసుకుంటారు సర్టెన్ టైంలో. ఆ రకంగా బీజేపీ పార్టీ తన సైనికుల్ని ఏ టైంకి ఎవరిని ఎక్కడ ఫీల్డ్ చేయాలో అక్కడ చేసుకున్నది. మీడియా ఈ మధ్యన దాన్ని పెద్ద ప్రజలకు సంబంధించిన ఇష్యూ అయినట్టు, ప్రజలకు పరిపాలన మీద అట్లా అంటే మరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్షుడు అయింది కదా, మరి మొన్న కూడా 8 ఎంపీలు గెలిచారు కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టరు, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, పార్టీ పరంగా లక్ష్మణ్ గారు పార్లమెంటరీ ఆయన సెక్రటరీ. మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి అనుభవం ఉన్నోళ్ళే కదా. 8 మంది ఎంపీలు గెలిచిరు, 0 కదా బీఆర్ఎస్ పార్టీకి. అవును. మరి ఎమ్మెల్సీలు గెలిచినాం కదా మొన్న, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి ఓడిపోయింది కదా. అవును. ఎవరి దగ్గర? మంచి విజ్ఞానవంతులు ఓటేసిన గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఎన్నికలలో మేము గెలిచినాం. మళ్ళీ 37% వచ్చింది కదా మాకు ఓటింగ్. అంటే బీజేపీ మొత్తం 0 అయిపోయింది కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో. మరి కాంగ్రెస్కి ఇప్పుడు నువ్వా నేనా అయినాం కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎలక్షన్ ఇక ప్రజలందరూ రమ్మంటారు బీజేపీని. ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. కానీ కొంతమేర రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, అది ఎన్ని చేయాలనో అన్ని చేస్తుంది, కానీ వాటిని ఛేదిస్తాం. విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. అంటే నాకు భలే కామెడీగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. ఎట్లా అంటే వీళ్ళు గెలిచి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఎనీ అదర్ గవర్నమెంట్, ఓడిపోయిన రాష్ట్రాల్లో ఏమో ఈవీఎంలు ఇది అంటారు, గెలిచిన రాష్ట్రాల గురించి మాత్రం మాట్లాడరు. ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం జరుగుతుందో, కమింగ్ ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో చూడాలి. అంటే రాహుల్ గాంధీ గారికి పరిపక్వత లేకపోవడం ఒకటవుతుంది. సీనియర్స్ దాంట్లో ఎట్లా ఉంటారంటే తన పదవి, తన ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అలగడం, ఆ పార్టీ అంతా కకావికలం అవుతుంది కదా. ఒక డమ్మీగా వీళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ నడిచేటట్టు ఒక ఖర్గే గారిని అక్కడ పెట్టడం, వారికి ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ వెనకాల నుండి నడిపించడం. ఫ్యామిలీ మొదటి నుంచి అట్లా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రినే ఎన్ని క్రిటిసైజం, ఇండియాలో డమ్మీగా ఉన్నాడు ప్రధాని, వెనకకెళ్ళి సోనియా గాంధీ చైర్మన్గా నడిపిస్తుంది అని చెప్పి. సో కాంగ్రెస్ విధానం అందుకే ప్రజలకు విసిగెత్తిపోయే ఈరోజు 3 సార్లు సార్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అయినా 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినారు, బీజేపీ పార్టీ ఈ దేశంలో పవర్లోకి వచ్చిందంటేనే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఆఫ్టర్ నెహ్రూ ఇంతకాలం పీరియడ్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కదా. సో ప్రజలు బీజేపీ పార్టీని విశ్వసిస్తున్నారు, కన్యాకుమారి టు కాశ్మీర్. మొన్న వార్ జరిగిన తర్వాత అయినా కానీ, ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్లో అయినా కానీ చాలామంది వేరే పార్టీని ఊహించుకోవడం కష్టం. అండ్ దెర్ ఈజ్ అ పిఆర్ ఆల్సో. ఒక పిఆర్ అనేది బీజేపీకి చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్డ్ టు కాంగ్రెస్. కాంగ్రెస్ పిఆర్ ఆన్ ఎనీ గివెన్ డే తెలంగాణలో కూడా చాలా బ్యాడ్గా ఉంది. వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు. బికాస్ దేర్ పిఆర్ ఈజ్ వీక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. కానీ బీఆర్ఎస్ పార్టీ అలా కాదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ట్విట్టర్ని నమ్ముకుంది, సోషల్ మీడియాని నమ్ముకుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సేమ్ ఈజ్ విత్ బీజేపీ నేషనల్ లెవెల్లో. మనకు లోకల్గా బీజేపీ పార్టీ కొంచెం ప్రచారంలో స్లో ఉన్నా కానీ నేషనల్ లెవెల్లో మాత్రం దే ఆర్ ఫోర్మోస్ట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది టర్మ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ లీడర్ ఎవరు ఉండబోతున్నారు తెలంగాణ బీజేపీలో? బీజేపీ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. అవును, పెద్ద సైన్యం ఉంది. యోగి అవుతారు అనుకున్నారా సీఎం? మొన్న మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్లో సీఎం అవుతారు అనుకున్నారా? ఢిల్లీలో వారు ఒక కార్పొరేటర్ స్థాయి నుండి వచ్చిన ఆవిడ అవుతుంది అనుకున్నారా? ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుంది అనుకున్నారా? ఒక ఓబీసీ బిడ్డ ధనకర్ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అవుతారు అనుకున్నారా? బీజేపీ పార్టీ అందించిందే కదా మోడీని. సామాన్య ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచ దేశాలు కౌగులింతల వరకు వచ్చినారు కదా. దట్స్ అంటే బీజేపీలో నాయకత్వం అట్లా వీరి తర్వాత వారెవరు, వారి తర్వాత వీరెవరు అనేది ఎవరికి తెలియదు. ఆ మూమెంట్ వచ్చేది ఎవరైనా కావచ్చండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ బీజేపీ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. అండ్ బీఆర్ఎస్ మీరు అన్నారు కేటీఆర్ గారిని, సోషల్ మీడియాలో పీఆర్ ఎక్కువ ఉంది, ట్విట్టర్లో ఉన్నారు వాళ్ళు, ఫేస్బుక్లో ఉన్నారు అని చెప్తున్నారు కదా. మా పిల్లలు ఏదన్నా మాల్కి వెళ్తారు కదా మనం. అవును, ఆనంద్ ఎప్పుడన్నా వెళ్ళిరా మీరు? ఐమాక్స్ అట్లా ఏదో ఉంటాయి కదా సెంట్రల్, అట్లా మాల్కి వెళ్తారు కదా. మన పిల్లలు ఆ గేమ్ జోన్లోకి పోతారు.
పోయిరా ఎప్పుడన్నా? పోతారు. అందులోకి పోయి చూసిరు కదా వీడియోలో ఎట్లా ఆడతారండి ఫైటింగ్. అవును భుజ్ 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 ఆడతారు కదా. అవును పైసలు కడతావు కదా. బయటకు వచ్చినాక ఏముంటుందండి ఆ యుద్ధం? మనోడు సైనికుడు అవుతాడా? అంతవరకే అయిపోతుంది అది. మరి కేటీఆర్ చేస్తుంది ఏమనుకుంటారు? వీడియో గేమ్ అట్లాగా ట్విట్టర్లో వాట్సాప్లో యుద్ధాలు చేస్తే అవుతుందా అండి? ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తే అవుతుందా? ఫీల్డ్ మీదకి పోవాలి. నాగలు దున్నాలంటే రైతు ఎడికి పోవాలి? భూమి మీద పోయి నేల మీద సాగు చేస్తాడు. ఈయన నేల విడిచి సాగు చేస్తున్నాడు కదా కేటీఆర్. అంటే మీకు యూట్యూబ్ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి దీంట్లో ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారేమో, కానీ దీంట్లో కూడా ఉండాలి ఓకే, కానీ దీని మీదనే ఆధారపడ్డాడు కదా ఆయన. మీ వర్షం ప్రకారం అక్కడ రూసారంటారు. అరే మనం బీజేపీ ఎట్లా గెలిచింది ఎంపీలలో? వాళ్ళు 0 ఎందుకు వచ్చారు? నీకు 72 ఛానల్ పెడితే నేను రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేటాను అని అంటివి అని ఇలా దుబాయ్లో నువ్వు అమెరికాకి వెళ్ళి నడిపేవాడివి సోషల్ మీడియా వేదికలు. ఆ సోషల్ మీడియా నిర్వహించిన వాళ్ళు కూడా ఇలా కోట్ల చుట్టూ తిరగబట్టే. మరి ఎన్ని ఛానళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా వింటున్నావు ఏదో 50-60 ఛానళ్ళు. నెలకి 10 కోట్ల రూపాయలు ఆయన యూట్యూబ్ ఛానళ్లకు మియాసొంటోళ్లకు పైసలు ఇచ్చి నడుపుతున్నాడు. డిఫరెంట్ నీకు కూడా ఇస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ సో అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మనం చెప్పలేం కదా. సో మేబీ మరి మీరు క్వశ్చన్స్ ఆయనని సోషల్ మీడియాలో పిఆర్ ఎక్కువ ఉంది కేటీఆర్ అని అంటే అట్లానే అనిపిస్తుంది కదా. సో మరి దాంట్లో ఉన్నాడు. నేను నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా ఎక్కువనే ఉందన్నానండి. ట్విట్టర్ లో ఉన్నాడు, ఫేస్బుక్ లో ఉన్నాడు, ఆయన యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాడు. వీటిని చూసుకొని ఆహా ఓ యూట్యూబ్ మీరు ఏం చేస్తారండి, ఇక ఇది ఉన్నది ఇది చేసినాము అని చెప్తారు, చూయిస్తారు, ఇది చేస్తారు. ఆయన నేల విడిచి సాము చేస్తున్న కేటీఆర్ గురించి, రాహుల్ గాంధీ గురించి ఒక భాష తప్ప ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తాయి అని అంటే అయిపోతుందా అండి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇంగ్లీష్ అనర్గణంగా రాదు కదా, మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఆయన అంటున్నాడు కదా భాషను గవర్నమెంట్ స్కూల్. ఈ ముఖ్యమంత్రిని కూడా అన్నా, ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా ఈజ్ ఎలక్టెడ్ బై పీపుల్ కదా. అవును. సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అయినా వీరైనా ఆ రకంగా మాట్లాడొద్దు కదా. ఉంటాం మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కేసీఆర్ పోయి ఏమైనా కలిసిండా, రిప్రజెంటేషన్ ఇచ్చిరా, ఎక్కడైనా ఢిల్లీకి తిరిగిండా? లేదు. ఆ ఫ్యామిలీకి అట్లా ఉన్నదండి. మీరు అన్నట్టు ఆ ఫ్యామిలీ ట్విట్టర్లో ఉంది, నేను కాదంటలేను. మోడీ గారు కూడా బోల్డ్ బ్యాకింగ్ ఉంది ట్విట్టర్లో. ప్రజలు ఓన్గా చేయడం వేరు, ఈయన క్రియేషన్ వేరు కదా. క్రియేషన్ ఆర్టిఫిషియల్, ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్. ఓకే, ఆర్టిఫిషియల్ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్. కమింగ్ ఎలక్షన్లో యాజ్ ఎ బీజేపీ లీడర్ అండ్ బీసీ లీడర్ మీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద పార్టీ ఏమైంటుంది? గవర్నమెంట్లోకి వస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది. అప్పుల పాలైంది, నన్ను జీల్చిన ₹1 లేదని ఈయన అంటున్నాడు. అవును, అప్పులు చేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఆయన కొడుకు విదేశాలు, కోట్లు, ఆ కుటుంబం మొత్తం కల్వకుంట్ల కుటుంబం యొక్క కార్ల రేసులు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ల కేసీఆర్ గారు ఆయన అల్లుడు, ఈ కార్ రేసుల ఈయన కోట్ల చుట్టూ, ఫోన్ ట్యాపింగ్ల రేపేమవుతుందో ఈ కుటుంబం అంతా. లిక్కర్ స్కామ్, ఆ పోయేటప్పుడు కూడా 100 కార్లతోని కాన్వాయ్లు పోవడం, ఇవన్నిట్లలో వాళ్ళు కోర్టు గూడు పక్షులు ఒక బిల్డింగ్ల దగ్గర గూళ్ళు పెడతా ఉంటాయి కదా. అవును, గబ్బిలాలు కానీ ఇది అట్లా వీళ్ళు కోట్లలో గూడు కట్టుకొని పోతున్నారు. కోర్టు పక్షులు తయారైపోయారు కుటుంబం మొత్తం. రేపు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఆయన మినిస్టర్స్ తప్పులు చేస్తూ ఉన్నారు. చాలా ఆయనకు కంట్రోల్ పోయింది మంత్రివర్గం మీద. ఆయన ఫెరోషియస్గా వచ్చిండు, అంతవరకు మనం ఓకే. సో కానీ ఇప్పుడు ఆయన కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, మంత్రులు ఎవరి కాళ్ళు సంపాదిస్తున్నారు. దానిలో ఏదో పేరుకు ఒకరిద్దరు ఉన్నారు మంచి వాళ్ళు, శ్రీధర్ బాబు, కొంతమంది ఉన్నారు. బట్ మొత్తం మంత్రివర్గం ఫెయిల్యూరు, మొత్తం కరప్షన్ ఛార్జెస్. ఇవాళ ఇండ్లు వంచుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఇవాళ ఒక్కొక్కరు 2 లక్షలు 50,000 ఇట్లా ఇండ్లల్లో ఏం చేస్తారు అంటే, వాళ్ళు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఇండ్లల్లో పనిచేస్తుంటారు చూడండి, వాళ్ళని ఈ మీడియేటర్స్, బ్రోకర్స్ ఇక్కడ వాళ్ళని ఆ జిల్లాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటే వాళ్ళందరి తీసుకొని పోయి వారి ఊళ్ళల్లో పైసలు తీసుకొని ఇప్పిస్తున్నారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆనంద్ రాసి పెట్టుకో డైరీ ఉంటే, రేపు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతా, మీరు అందరు పోయి ఆడ ఉండాల్సి వస్తుంది అని అన్నాడు కదా. రేపు బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ రేవంత్ రెడ్డి గారు, వారి సహచర మంత్రులు, కొంతమంది అవినీతి పరులు, అందరు కాదు, పేర్లు నేను చెప్తే బాగుండదు, తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం వాళ్ళకి జైలు, ఆ జైలు కూడా సరిపోదు, బయట ఏమన్నా తీసుకొని, ఎందుకంటే ఫామ్ హౌస్ లాగా ఏమన్నా కట్టి
అటువంటి జైళ్ళల్లో పెట్టాల్సిన రోజులు కూడా వస్తాయేమో నాకు. అన్ని కరప్షన్ చార్జెస్ నేషనల్ లెవెల్ వస్తా ఉన్నాయి. సెంటర్ లో మీరే ఉన్నారు కదా, చేసేయచ్చు కదా ఇప్పుడు. అది సిబిఐ కాన్సెంట్ ఇప్పి రేపు పోయి ఆనంద్ రేవంత్ రెడ్డి దగ్గర పోగి మైక్ పట్టుకొని ఇట్లా పోరాదు. పిఎం గారు అనుకుంటే ఎంతసేపు అండి సిబిఐ కన్సెంట్? ఈడీ పిఎం రావద్దనే పిఎం ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, ఏసీబీ ఇక్కడ అనేక కేసుల్ని చేస్తా ఉంది. అవును, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇంకో కమిషన్ కావచ్చు. అపాయింటెడ్ బై హూమ్? మీరు చెప్పండి. కోర్ట్ సింగిల్ రేవంత్ రెడ్డి గారే కదా, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా. అవును. ఏసీబీ ఎవరెవరిలో నడుస్తుంది? సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా. అవును. ఓన్లీ స్టేటే కదా, అది సబార్డినేట్ లాగానే ఉంటది కదా. అవును. సిబిఐ ఎట్లా నియామకం జరుగుతుంది? డైరెక్టర్ తెలియదా ఆనంద్ గారు మీకు? సిబిఐ ఎట్లయితే చెప్పండి, సిబిఐ డైరెక్టర్ ఎట్లా వస్తారు చెప్పండి సార్. మనం అన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా జరుగుతున్నాయని మనం అనుకుంటే అది మన ఊహాగానాలు. నువ్వు గది కాదు, నేను అడుగుతుంది ఏంటంటే ప్రశ్నలు 10 నువ్వు అడిగినావు, నేను ఒకటి అడుగుతున్నా. సిబిఐ ఎవరు నియమిస్తారు డైరెక్టర్? ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉంటారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ముగ్గురు కలిసి సిబిఐ డైరెక్టర్ పెడతారు. స్వయం ప్రతిపత్తి సంస్థ. రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే సిబిఐ కాన్సెంట్ ఇవ్వమని రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికి వాళ్ళు రావచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు అని ఇవ్వమనండి. రేపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కోర్టు మేము అడుగుతున్నాం. రాష్ట్ర ఫెడరల్ స్టేట్ అండి మనది ఇండియా. రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి. రాష్ట్రము కాన్సెంట్ ఇస్తే తప్ప ఏ రాష్ట్రాలు అయితే మోడీ గారికి భయపడ్డాయో వాళ్ళు మమ్మల్ని సిబిఐ ఇక్కడికి రాకుండా వాళ్ళు కాన్సెంట్ తీసేసిరు. ఇప్పుడు వీళ్ళు కాన్సెంట్ ఇస్తే తప్ప రాలేము ఇక్కడికి. రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇవ్వమని, లేకపోతే వీళ్ళు స్వయంగా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కేసు టు కేసు కూడా. కాన్సెంట్ ఇస్తేనేమో ఏ కేసు అయినా సిబిఐ వాళ్ళ దృష్టికి వస్తే చేస్తుంది. లేదంటే ఈ కేసును మీరు సిబిఐకి తీసుకోండి అని వీళ్ళు రాస్తే కూడా సిబిఐ చేస్తుంది. సుమోటోగా తీసుకోవడానికి లేదు కదా, ఈ రాష్ట్రంలో లేదు. ఈయన అప్పుడు కేసీఆర్ మహానుభావుడు తీసేసాడు, నా మీద సిబిఐ వస్తే ఇది అవుతుందని ఈయననే కదా రద్దు చేసుకుంది. అంటే ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా సరే తెలంగాణలో ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళు ఎన్ని రకాల ఎందుకు బీజేపీ ప్రభుత్వం వస్తే సిబిఐ వస్తుంది కదా, మేము అప్పుడు ఇచ్చేస్తాం కదా కాన్సెంట్. రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే మీకు సిబిఐని ఈ రాష్ట్రంలో కూడా చెయ్యొచ్చు అని కాన్సెంట్ ఇచ్చేస్తారు. ఓకే, అప్పుడు ఎవరండి, అప్పుడు ఒక్కొక్కరికి లాగులు దడవాలి అవినీతి చేయాలంటే. బీజేపీలో కుటుంబం ఫస్ట్ కాదండి, దేశం ఫస్ట్. ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ కదా మీకు కూడా మైండ్ సెట్. ఆర్ఎస్ఎస్ చేసే పని ఆర్ఎస్ఎస్ చేస్తుంది, చారిటీ చేస్తుంది, సేవ చేస్తుంది. వాళ్ళకి సేవాదాలు ఉన్నట్టు మాకు ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఇప్పుడు సార్ నాకు విషయం చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నా సరే ఇక్కడ ఎంత కరప్షన్ జరుగుతుందని తెలిసినా కూడా ఏం చేయలేదా 5 ఏళ్ల పాటు? ఈడీ మనీ లాండరింగ్ ఉంటే వస్తుంది. ఓకే, మనీ లాండరింగ్ ఉంటే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరన్నా ఏది ఎక్కువ తన ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ల కంటే కింద మీద హేరాఫేరీ ఉంటే ఐటీ వస్తుంది. సిబిఐ రావడానికి ఇబ్బంది ఉంది. అది కేసీఆర్ మహానుభావుడు ఇక్కడ రాకుండా దాన్ని రద్దు చేసుకున్నాడు. సో అందుకనే మీరు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, కేటీఆర్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే ఆనంద్ మీ గురించి నేను విన్నాను, మీరు కొంత మంచి రీసెర్చ్ ఆటిట్యూడ్లో ఉన్నారు, కొంత మంచి వైపు మీరు మాట్లాడే చూసే నేను వచ్చిన. మీరు ఇటువంటి మైక్ పట్టుకొని పోయి ఒకసారి కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మూతికాడ పెట్టండి, ఇవి అడగండి. మీరు సిబిఐని ఎందుకు రానియట్లేదు? నీకు దమ్ముంటే ఏమని కాన్సెప్ట్? ఎందుకంటే ప్రభాకర్ రావు విదేశాలలో ఉన్నాడు. ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్స్ ఉంటుంది. మరి మనమైతే ఈ పార్టీకి తీసుకొచ్చేటోళ్ళం. స్పీడీ జస్టిస్ ఈ పార్టీకి ఎన్ని ట్యాంపరింగ్లు అయినాయో ఎవిడెన్సెస్ ఇవ్వలే. మూసీలేసినావు నువ్వే చెప్తున్నావు, అవి ఇరగొట్టిరని నువ్వే చెప్తున్నావు. అవి ఎడగొనుకొచ్చిరు. ఏ టెక్నాలజీ? ఇజ్రాయెల్ టెక్నాలజీ. అసలు ప్రైవేట్ దగ్గర ఎట్లున్నాయి, వేరే టీవీ స్టూడియోలలో ఎట్లున్నాయి, ఈ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అందరినీ కూడా ఎట్లా కంటిన్యూ చేసిరు, వాళ్ళు కూడా ఒక బంధుగానమే ఎట్లున్నది. ఇదంతా కూడా ఎంత మామూలు విషయం అంటే ఇండియా ఇజ్జత్ పోతుంది. విదేశాలలో ఫోన్ ట్యాపింగ్లు అంటే అరే భారతదేశంలో ఉంటే ప్రైవసీ ఉండదు రాబాయ్ అని వేరే దేశం వాడు ఎట్లుంటుందండి? ఇక్కడ దేశం ఇజ్జత్ తీసిర్రు కేసీఆర్ కుటుంబం పరిపాలనలో. డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తుంది. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ ఇది కూలిపోయా. డిస్కవరీ ఛానల్ ఇజ్జత్ తీసినట్టే. వీళ్ళు పైసలు ఎన్ని లక్షలు ఇచ్చిరు. దానికి ఇంకా ఈయన హెలికాప్టర్లో 10 సార్లు పోయి ఒక హెలికాప్టర్ ట్రిప్కు ఎంత అవుతుంది ఆనంద్ గారు? ₹1 కోటి. అంటే ఒక ట్రిప్కి 1 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఎంత అవుతుంది కదా. దానికి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు దాంట్లోనే, మంత్రులు దాంట్లోనే, కేసీఆర్ అయితే పోయినప్పుడల్లా హెలికాప్టరే దగ్గర కార్లో పోయి వచ్చేదానికి. ఇంకా ముందుకు పోయి ఆనాడు దీదెన్ ఐఏఎస్ ఆఫీసర్స్
ఆమె స్మితా సబర్వాలో రజత్ కుమారో వాళ్ళు కూడా హెలికాప్టర్లలో తిరిగిరండి. ఎన్టీ రామారావు టైంలో ఫియట్ కార్లో పోవాలంటే ఐఏఎస్లకు మన మంత్రులకు గిది ఫియట్ కార్ ఎక్కితే. కేసీఆర్ టైంలో మొత్తం ప్రభుత్వ ధనంతోనే హెలికాప్టర్లలో తిరిగిరు ప్రభుత్వ కార్యక్రమాలకి. అంటే ప్రజలు కష్టపడాలి, చెమట తీయాలి, ఇవాళ ఎన్నో కూలీనాలు చేసుకోవాలి, వచ్చి సబ్బు ఉప్పు కొనాలి, నీకు ట్యాక్స్ కట్టాలి, ఎంతమంది చెప్పినట్టు జీతాలు ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి, హెలికాప్టర్లో తిరిగే సౌకర్యం ఇచ్చినాక కూడా నీ హెలికాప్టర్ గాల్లో తిరిగింది, కాళేశ్వరం ఏమో కూలిపోయా కిందికి పోయా. అంటే ఇది అని మన అందరి రెస్పాన్సిబిలిటీ కదా, బాధ అనిపిస్తలేదు? అవును. అయితే ఇప్పుడు నాకు అదే ఇంకోటి, అది కూలిపోయింది, మరి రేపు ఎట్లా చేస్తావు, దీన్ని ఏం చేస్తావు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు. ఆయన మాకు అప్పులో నన్ను కోసినా కానీ 18,500 కోట్ల మీద ఆయన అంటున్నాడు. ఆయన మరి నీకు తెలియనప్పుడు, నీ కాంగ్రెస్ పార్టీకి రేపు ఏమవుతుందో తెలియనప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పి ఎందుకు గవర్నమెంట్కి వచ్చినావు? అందుకే కదా ప్రజలు వాత పెడతా ఉన్నారు. దొరికినప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది, కొట్టిరు, 8 మాకు ఇచ్చారు. ఇక గ్రాడ్యుయేట్స్ టీచర్లు అయితే మొత్తం బీజేపీని గెలిపించారు, ఇక బీఆర్ఎస్ని అయితే మొత్తం ఇంటికి పంపిరు. కానీ కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయింది, అందుకే నేను సపరేట్ అవుతున్నాను, బయటకు పార్టీ నుంచి వస్తున్నానని ఆవిడ ఆరోపిస్తాను, బీయింగ్ ఇన్సైడ్ ద పార్టీ. దానికి మీరేమంటారు? మీరు నమ్మిరా? నేను నమ్మక్కర్లేదు. ఎందుకంటే ట్విట్టర్లో ఏం పెట్టింది, మొన్న కేటీఆర్ గారిని ఏదో కేసులలో ఇరికిస్తే ఖబర్దార్ ఏదో రాసింది కదా ఆమె ట్విట్టర్లో. అన్నని తిట్టినట్టే, అన్నని మళ్ళీ మెచ్చుకున్నట్టే. మా డాడీని ముక్కు మీద ఈగ వాళ్తే ఖబర్దార్ అన్నది. ఇక ఇంకేం విభేదించింది? మళ్ళీ బయటికి పోయి లెటర్లోనేమో భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు, మా నాయన 10 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ ఉద్యమం చేసింది మనం సామాజిక తెలంగాణ కోసం, అది రాలేదు అన్నది. ఆ తర్వాత రైతు బంధు మంచిది కాదన్నది. ఆ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు అన్నది. మరి ఎవరిని అన్నట్టు ఆమె? 10 ఏళ్ళ వాళ్ళ నాయనని అన్నట్టు. బయటనేమో ప్రజల్ని మోసం చేయడానికి బయట ఒక మాట మాట్లాడతావు, ఇంట్లో పోయి మళ్ళా నాయన దిక్కు వాళ్ళ అన్న దిక్కు సపోర్ట్ చేస్తావు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ మొత్తం మునిగిపోయింది కాబట్టి, టైటానిక్ షిప్ లాగా మొత్తం మునిగిపోయింది కాబట్టి ఒక బ్యాకప్ పార్టీని తయారు చేసే ప్రయత్నంలో ఉంది. బిడ్డ ప్రజలు నమ్మరు, మేము బీసీలకు ఏం చేయలే. ఇప్పుడు వాళ్ళ నాయన కానీ వాళ్ళ కొడుకు కేటీఆర్ కానీ బీసీల గురించి మాట్లాడితే ఎవడు నమ్మడు. అందుకని ఈమెను బయటికి పోయి నువ్వు మాట్లాడి బిడ్డ అదేదో ఎత్తుకో జెండా లే, వేరే వాడు అంటే ఈ పార్టీ సస్పెండ్ కాకపో సార్, వేరే వాళ్ళని సస్పెండ్ చేయరా? అవును. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు లిక్కర్ స్కామ్ నడుస్తుంది, ఫార్ములా ఈ స్కామ్ నడుస్తుంది, కాళేశ్వరం డ్యామ్ స్కామ్ అన్నారా? అరే ఇంకెన్నున్నాయో సార్, గొర్రెల స్కామ్ ఉంది, గొర్రెల స్కామ్, ఫైలు తలగబెట్టిన కేసులు ఉన్నాయి. ఏమైతున్నాయండి రేవంత్ రెడ్డి గారు? ఈ కేసులు గిన్నె అయినాయి, 1-2 ఏళ్ళు అయింది. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది ఈ వీటన్నిటి మీద? సెంట్రల్ లెవెల్లో సిబిఐకి అధికారం ఇస్తే ఒక్కొక్కరు సంగతి బయట పెట్టేస్తారు. ఒకటి. రెండోది, రేపు రాబోయే కాలంలో ఎంత దూరం లేదు, 3 ఏళ్ళు ముచ్చటగా, 3 ఏళ్ల లోపే డెమోక్రసీలో ఒకవేళ వాళ్ళు తన్నుకొని కూలిపోతే కూడా అది ఏడాది కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు. కానీ మేము డెమోక్రటిక్ పార్టీ కాబట్టి వాళ్ళ కాలమానం 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వంలోకి వస్తున్నాం, మీరు కోరుకున్న అన్నీ బయటకు వస్తాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు మాకు ఇంకెక్కువ పని భారం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఓన్లీ కేసీఆర్ కుటుంబం మీదనే ఉంది. మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న స్కామ్లు ఎన్ని అవుతున్నాయో లోపల, తర్వాత అధికార దుర్వినియోగం, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం కేసులు, మొత్తం ఇద్దరిని డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినాక, బీజేపీ వచ్చినాక మీరు ఈరగోలతో కొడతారంటారు చూడండి. మీరు దేవుళ్ళ దగ్గర మేము బోనాల పండుగ ఇప్పుడు అవి 2 తీసుకొని ఇట్లా వాడు తప్పు చేసినోడు వస్తే వానికి దయ్యం పట్టినా ఎలగొడతాం కదా. మరి కవిత గారు దయ్యాలు మా నాయన చుట్టూ ఉన్నారు అన్నారు కదా. రేపు బీజేపీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఈరగోలతో కొడతారు. ఈ బోనాల పండుగల మా వాళ్ళు పోతరాజులు కొడతారు కదా. అట్లా బీజేపీ 2 ఈరగోలలు తీసుకుంటారు. ఈడున్న కాంగ్రెస్ని, రేపు బీఆర్ఎస్ పార్టీని వాటితో కొట్టి దుమ్ము దులుపుతాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా యువత చాలామంది పాలిటిక్స్లోకి రావాలని అనుకుంటున్నారు, కానీ దారి తెలియట్లా. ఒక లీడర్ కింద తిరగాల, లేకపోతే కొంచెం బాగా చదువుకొని చదువురాని ఒక లీడర్ కింద అన్న అంటూ తిరగడం కొంచెం చిన్నగా అనిపిస్తుంది. యూ బీయింగ్ ఏ లాయర్, ఏ వెరీ ఎడ్యుకేటెడ్ లాయర్, నెక్స్ట్ యూత్ పాలిటిక్స్లోకి రావాలి అంటే తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? యూత్ పాలిటిక్స్కి రావాలంటే దయచేసి
వారసత్వ రాజకీయాలని ప్రోత్సహించని పార్టీ ఈ దేశంలో ఏది, ఈ రాష్ట్రంలో ఏది? ఆ తర్వాత పెట్టుబడిదారులని, బయట కాంట్రాక్టర్లని లేదా ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించేటటువంటి అనేక మంది దుర్మార్గులు ఏ పార్టీలో ఎక్కున్నారు? ఇవన్నీ బేరీ చేసుకోండి, కాగితం తీసుకోండి. తర్వాత ఏ పార్టీ ఎటువంటి వాళ్ళకు లెజిస్లేచర్లో ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఎవరికి ఇస్తుంది? ఇవన్నీ బేరీ చేసుకోవాలి. వేసుకొని ఆలోచించి ది బెస్ట్ పార్టీని ఎన్నుకోండి. 100% నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సైడు నేను పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సైడు బీఆర్ఎస్ పార్టీని విసర్జించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా నేను అక్కడ మొగ్గు చూపకుండా ఈ దేశంలో బీజేపీ పార్టీయే ఈ దేశానికి, ఈ దేశభక్తి, ఈ దేశం మీద ఒక ఇంట్రెస్ట్, ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశాలలో కొనియాడబడాలనే కోరికతో ఎటువంటి వారసత్వ రాజకీయాలు లేకుండా, ఎటువంటి పెట్టుబడిదారులను ప్రోత్సహించకుండా ఇవాళ కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన నాయకులని అట్లా ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ఉదాహరణలను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, దేశ ప్రెసిడెంట్లు కానీ ఏ రకంగా అవుతా ఉన్నారు. కులము లేదు, మతము లేదు. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. కోవింద్ గారు ఎస్సీని ప్రెసిడెంట్ చేసింది బీజేపీ పార్టీ. ఇవాళ ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్గా చేసింది బీజేపీ పార్టీయే. ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది బీజేపీ పార్టీయే. ఈ రకంగా అనేక నిర్ణయాలు. టైం సరిపోదు, నెక్స్ట్ టైం బీజేపీ ఎక్కడెక్కడ. ఇవాళ అంబేద్కర్, ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు రాజీనామా చేస్తే ఒక్క క్షణంలో ఆమోదించి ఆయనని పదే పదే ఓడగొట్టడానికి అనేక కుట్రలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆయన పుస్తకాలలో రాశారు అంబేద్కర్. ఆ రచనలు చదవండి మీరు. ఆ తర్వాత అంబేద్కర్నే వేధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన చనిపోతే ఢిల్లీలో ఓన్లీ గాంధీ కుటుంబం, అసలు గాంధీ కుటుంబం అంటారు కానీ గాంధీకి ఈ కుటుంబానికి అది ఎట్లొచ్చిందో ఆ టైటిల్ నాకైతే తెలియదు. కానీ ఆ గాంధీ వారసులకు మాత్రమే ఢిల్లీలో జాగలు కావాలి వాళ్ళ సమాధులకు అని, వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దని తెలంగాణ బిడ్డలు పివి నరసింహారావు గారిని లేకపోతే అంబేద్కర్ గారిని అక్కడ ఏది అంతిమయాత్ర జరగకుండా, తర్వాత అక్కడ ఏది ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా మనం చనిపోయిన తర్వాత అక్కడ క్రిమేషన్ చేయకుండా ఏరోప్లేన్లో పంపించి వాళ్ళ భార్య దగ్గర బిల్లును వసూలు చేసిన నీచ్ కమీనే గలీజ్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా అనేక కార్యక్రమాలు బేరీజ్ వేసుకోండి, లిటరేచర్ చదవండి. కాబట్టి అందరూ కూడా ఈ దేశంలో ఈ ఉన్న డెమోక్రటిక్ పార్టీలలో బీజేపీ మెరుగైన పార్టీ. అందుకు నేను ఇన్వైట్ చేస్తున్నా ఓపెన్గా. ఆల్రెడీ యువకులు బీజేపీలోనే ఎక్కున్నారు. మేము ఇంకా కొంత రూరల్ సైడ్ ఆల్రెడీ మొన్న ఎంపీలు 8 మంది రూరల్లో, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మీరు చూడండి, మేము గెలిచినవన్నీ కూడా రూరల్లో కూడా వచ్చేసినాం. ఇంతకుముందు మెట్రోస్లోనే ఉండేది, ఈరోజు మేము మెట్రోస్లో కూడా తో పాటు రూరల్లో కూడా వచ్చినాం. ఈ దేశం ఇంకొక 2-3 టర్ములు బీజేపీ ఉంటే కనుక ప్రపంచ స్థాయిలో మనం నెంబర్ 1 దేశంగా ఆల్రెడీ ఎకనామిక్స్ కూడా చూడండి. ఈ దేశంలో మనం 27 నుంచి ఇవాళ 3వ స్థానానికి ఎగబక్కుతున్నాం. మళ్ళీ మిలిటరీ పవర్ కూడా చూడండి. మొన్ననే పాకిస్తాన్తో మనం ఏ రకంగా యుద్ధం చేసి ఒక వినూత్నమైన సప్పులు లేదు ఈరోజు ఏ దేశం మన వైపు కన్నెత్తి చూడకుండా చేసినాం మనం. సో ఆ రకంగా మన శాటిలైట్స్ అందరూ ఒకవైపు అండి. యూత్ భాషలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఏదో ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, టీవీలో చూసిన సినిమాలు పెద్దగా నేను చూడను. చుక్కలు ఒకవైపు, చంద్రుడు ఒకవైపు, అందరూ ఒకవైపు, నేను ఒకవైపు అంటారు కదా. అన్ని పార్టీలు దేశంలో ఒకవైపు, మేము ఒకవైపు. మీకు ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, అందరూ నార్త్ పోల్కి చంద్రుడి మీదకి పోతే మన చంద్రయాన్ ఎక్కడికి పోయిందండి? సౌత్ పోల్ మీద రీసెర్చ్ చేసినాం. ఇప్పుడు అందరికీ పరిశాన్ సౌత్ పోల్లో ఏం కనిపెట్టింది భారతదేశం అని. మిలిటరీలో కూడా అంతే కదా, టార్గెట్ ఏ రూములు ఏ పోర్షన్లో ఎవరు ఉన్నారో ఆ రకంగా మనం టార్గెట్ చేసి పాకిస్తాన్ని కొట్టగలిగినాం. ఎకనామికల్గా ఈరోజు ప్రపంచ దేశాలు, పేరెన్నిక దేశాలు, 3rd ఎకనామిక్ వరల్డ్. ఇలా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 950 టన్నుల బంగారం నిల్వలు పెరిగినాయి. ఒకప్పుడు ఈ దేశ ప్రధాని చంద్రశేఖర్ గారి హయాంలో ఉన్న బంగారం అంతా అమ్ముకున్న దేశాన్ని చూసినాం మనం. ఇలా బంగారాన్ని లండన్ బ్యాంక్కి వెళ్ళి అన్ని తెచ్చుకున్నాం. ఎందుకంటే జియో పాలిటిక్స్ మారుతూ ఉన్నాయి. రేపు మనం అక్కడ ఇరికిపోతే యుద్ధాలు జరిగినప్పుడు, ఇప్పుడు అంతా వరల్డ్లో అన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి యుద్ధాలు జరిగినప్పుడు మనం లండన్లో, అమెరికాలో, న్యూయార్క్ బ్యాంక్లో మన బంగారం ఉండింది, కుదోబెట్టిన బంగారం. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రధానమంత్రులు అదంతా రిటర్న్ తెచ్చినాం, కొత్తగా కొన్నాం.
సో ఆ రకంగా విదేశీ మార్క ద్రవ్య నిల్వలు పెరిగినాయి. ఇవన్నీ కూడా యూత్ చూడాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో దేశమంతా గాలి బీజేపీ వైపీసీ అన్ని రాష్ట్రాలలో మనం గెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది 3, అవి కూడా ఊగుతున్నాయి రేపా మాపా అన్నట్టు. అది మనం కర్ణాటక కుమ్లాటలు కానీ అక్కడ కానీ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా ఏం చక్కగా లేదు. సీనియర్స్కి ముఖ్యమంత్రి గారికి లయేజనే లేదు. మంత్రులనే నువ్వెందుకు మాట్లాడావు కేబినెట్ నిర్ణయాలని మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు దేశమంతా గాలి ఒకవైపు ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రం మనకు ఈయన అప్పులు చేసిపోయిండు, ఈయన ఏం చేయలేకపోతున్నాడు, అవన్నీ చేసుకోవాలంటే కేంద్రం రెట్టించిన సహకారం మనకు అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీని ఎంచుకోమని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.